ఈ మహిళ కూతురు బొద్దింకలా మారి ఈమె చేతిలోకి వచ్చి వాలుతుంది. అప్పుడు ఈమె బొద్దింకలా వచ్చింది తన కూతురే అని గుర్తుపడుతుంది. అసలేం జరిగిందంటే అదే రోజు ఉదయం ఈ అమ్మాయి తన తల్లితో, నేను ఒకవేళ చనిపోతే మళ్లీ బొద్దింకలా జన్మ ఎత్తి నీ దగ్గరికి వస్తానని నన్ను గుర్తుపట్టు అని చెప్తుంది. ఇంతలో వీళ్లు ఇలా మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అయితే అగ్నిమాపక సిబ్బందిలో పనిచేసే ఈ అమ్మాయి వెంటనే తన బట్టలు వేసుకుని ఆ బిల్డింగ్ లోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న పిల్లాడిని కాపాడి బయటికి తీసుకొస్తుంది. అయితే ఆ పిల్లాడి తల్లి లోపల తమ ఇంటికి సంబంధించిన ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయని వాటిని కూడా తీసుకురమ్మని బలవంతం చేస్తుంది. అయితే ఈ అమ్మాయి మాత్రం మనుషుల కన్నా పేపర్లేమీ ఎక్కువ కాదని, మీ కొడుకు ప్రాణాలు కాపాడను కదా అని చెప్తుంది. అయినప్పటికీ ఈ చెడ్డ అమ్మాయి నా కొడుకు ప్రాణాల కంటే ఆ ఇన్సూరెన్స్ కాగితాలే ఎక్కువని, ఆ కాగితాలు ఉంటే తమ ఇల్లు కాలిపోయినందుకు కోట్ల కొద్దీ డబ్బు వస్తుందని చెప్తుంది. ఒకవేళ నువ్వు ఆ కాగితాలు తేకపోతే నువ్వే మా ఇంటికి నిప్పండించావని నీపై తిరిగి కంప్లైంట్ పెడతానని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి వేరే దారి లేక మళ్లీ ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. అయితే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఆ అమ్మాయి చనిపోతుంది. వెంటనే ఆ అమ్మాయి ఆత్మలా మారుతుంది. అయితే అదే రోజు ఈ అమ్మాయి పుట్టినరోజు కావడంతో ఆమె తల్లి కూతురు శవం దగ్గరికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ పైకి లేవమని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఈ అమ్మాయి ఆత్మ దగ్గరకు మరణదేవుడు వచ్చి, నువ్వు నీ వృత్తిలో భాగంగా ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడావు, కాబట్టి నీకు నేను ఒక బహుమతి ఇస్తాను. అదేంటంటే నువ్వు ఈసారి కోట్ల ఆస్తి ఉన్న కుటుంబంలో ఒక్కగానొక్క వారసురాలిగా పుడతావని, నీ జీవితాన్ని హాయిగా జీవిస్తావని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి నాకు అలాంటి జన్మ వద్దని, నేను మళ్లీ నా తల్లికి కూతురులానే పుడతానని చెప్తుంది. అప్పుడు మరణదేవుడు ఈమెకు ఒక బ్రాస్లెట్ ఇచ్చి, నువ్వు 7 జన్మలు 7 జంతువులుగా పుడతావని, అయితే ఆ 7 జన్మల్లో నువ్వు జంతువుగా ఉన్నప్పటికీ నీ తల్లి గుర్తించినట్లయితే 8వ జన్మలో నువ్వు మళ్లీ తిరిగి నీ తల్లి కడుపులో పుడతావని చెప్తాడు. అయితే మరణదేవుడు ఇచ్చిన ఈ వరాన్ని తీసుకున్న ఈ అమ్మాయి వెంటనే ఈమె బొద్దింకలా మరో జన్మ ఎత్తుతుంది. ఆ తరువాత బొద్దింకలా ఉన్న ఈ అమ్మాయి నేరుగా తన తల్లి ముందుకు వెళ్తుంది. అయితే తల్లికి ఉదయాన్నే తన కూతురు చెప్పిన మాటలు గుర్తువచ్చి తన చేతిని చాచగానే వెంటనే ఆ బొద్దింక ఈమె చేతిలోకి వెళ్లి వాలుతుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.